పితరుల యుగంలో ఆరాధన గురించిన ప్రత్యేకమైన సంగతులు గ్రంథంలో కనిపించవు. పితరుల యుగంలో ఉండే దైవజనులు ఏం చేశారు అంటే దేవునికి బలు అర్పించేవాళ్ళు. దేవుడు వారి బలి విషయంలో ఆగ్రహించి దహన బలి చేసేవాళ్ళు. దేవుడు దహన బలిని అంగీకరించి వారితో సహవాస బాధ కొనసాగించే కార్యక్రమం జరిగేది పితరుల యుగంలో. ధర్మశాస్త్ర యుగంలో ఆరాధన అంటే ఏంటి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, ఈ ఆరాధనకు సంబంధించిన వివరాలు ఎలా ఉండాలి అనే సమాచారం తేటగా గ్రంథస్థం చేయబడింది. పరమదేవుడు తన ముఖదర్శనం చేసుకోవటానికి లేవి గోత్రికులకు అవకాశం అనుగ్రహించాడు. అందులో లేవి గోత్రంలోంచి యాజకులు అనేవాళ్ళు, అహరోను సంతతి వాళ్ళు దేవుని మందిర సంబంధమైన కార్యాలు చేయటానికి నియమించబడ్డారు. వారు వేసుకోవలసిన డ్రెస్సు, దేవుని సముఖంలో కనపడవలసిన విధానం, వారు పాడవలసిన గీతాలు, అర్పించిన బలులు వగారాలు తేటగా గ్రంథస్థం చేయబడ్డాయి. అయితే ఒక మాట, ధర్మశాస్త్రము రాబోచున్న మేలును చేయగలదే కానీ నిజస్వరూపం కలిగింది కాదు. కనుక ఛాయగా అంటే నీడగా, నిజ స్వరూపానికి నీడగా చూపించబడింది ధర్మశాస్త్రం. కొత్త నిబంధన యొక్క నిజ స్వరూపము ధర్మశాస్త్రంలో నీడగా చూపించబడింది. కాబట్టి ధర్మశాస్త్రంలో ఏ సంగతులు ఉన్నాయో అవసరమైన కాడ పరమానంద దేవుడు మార్పు చేశాడు. మార్పు చేసి ఆరాధన ఇలా చేయాలి అని కొత్త నిబంధనలు ప్రత్యేకించి సూచించారు. కాబట్టి ఆరాధన ఎవరికి చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరు నడిపించాలి, వారు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఆరాధన వల్ల ప్రజలకు వచ్చే మేలేంటి వగైరా సంగతులు గ్రంథస్థం తేటగా మాట్లాడబడింది. ఆ సంగతి నేను మీకు తెలియజేశాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు ఆరాధన తండ్రి అయిన దేవునికి చేయాలి. ప్రభువైన యేసు భూమి మీద జీవించిన దినాల్లో తాను కూడా తండ్రిని ఆరాధన చేసిన వాడే. ఆరాధన చేసినట్టు చెప్పుకున్నాడు. ఆరాధన చేయటానికి యెరూషలేము వెళ్ళాలి, యెహోవా మందిరానికి వెళ్ళాలి. ఆరాధన చేయటానికి యెహోవా మందిరం జరిగే ఆరాధన మాత్రమే ఆరాధన పడుతుంటుంది. దాని కాని స్థలంలో చేసేది ఆరాధన కాదు. యేసుప్రభుని పూజించారు కదా, ఇక్కడ చేశారు కదా, ఈ కథలొద్దు. యెహోవా మందిరంలో ఒకవేళ దైత్య మర్మాలకించండి, ప్రభువైన యేసును జనులు ధర్మశాస్త్ర కాలంలోనే ఆరాధన చేస్తే తప్పు చేసిన వారు అయి ఉంటారు. ఎందుకు తప్పు అయి ఉంటుందంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా. ధర్మశాస్త్ర నిబంధన కొనసాగుతుంది. రోమీయులకు 7వ అధ్యాయంలో సమాచారం రాబడింది. రోమీయులకు 7వ అధ్యాయంలో మొదటి నుండి ఈ సమాచారం ఇలా తెలియజేయబడింది. చదువుతాం. సహోదరులారా, బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుతున్నా. భర్త గల స్త్రీ బ్రతికున్నంత వరకే భద్రాలు కానీ
చనిపోయినట్టయితే ధర్మశాస్త్రం విడుదల పొందిన గనుక బ్రతికి ఉండగా వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. భర్త చనిపోయిన ఎడల విడుదల పొందిన గనుక చేసుకొనినను వ్యభిచారిణి కాకపోను. ఎందుకు చెప్పాడు ఈ సంగతి? చదువుతా ఎందుకు చెప్పాడు? కావున నా సహోదరులారా, ఫలములు ఫలించినట్లు క్రీస్తును వేరొకరు చేరుటకు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయం మృతులైతేని అని చెప్పాడు. ధర్మశాస్త్రం అని ఒక భర్త బతికున్నాడు. క్రీస్తు అని వేరొక భర్త దగ్గరికి వెళ్తే వ్యభిచారం చేసినట్టు అవుతుంది. కాబట్టి ధర్మశాస్త్రం సజీవంగా ఉన్నప్పుడు క్రీస్తు బాబు దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసామంటే వ్యభిచారం అవుతుంది. అది అంగీకారం కా. అందువల్ల ధర్మశాస్త్ర కాలంలో క్రీస్తు బాబు ఆరాధించబడలేదు. వీరు పూజించిరి, వారు కృతజ్ఞత చెల్లించని, ఇద్దరు మొక్కిరి గిక్కిరని మాటలు ఉంటాయి ఈ గ్రంథంలో. ఆ మొక్కిరి పూజించిరి అనే మాటలు కూడా ధర్మశాస్త్రం భర్త బ్రతికుండగా క్రీస్తు బాబు దగ్గరికి వెళితే వ్యభిచారిణి అనబడుతుంది. ఇస్రాయేల్ జనాంగం, యూదా జనాంగం వ్యభిచారిణి అనబడుతుంది. భర్త చనిపోయిన ఎడల ధర్మశాస్త్రం చనిపోయింది అనుకో. కల్వరి శిలువలో ధర్మశాస్త్రం చనిపోయింది. చనిపోయిన తర్వాత క్రీస్తు బాబు దగ్గరికి వస్తే అది వేరే సమాచారం. కానీ ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉన్న రోజుల్లో ప్రభానేసు జన్మించాడు. ప్రభానేసు జన్మించినప్పుడు మనుషులు ఆయన ఆరాధించింది అని చెప్పే మాటలు కేవలం అబద్ధాలు. అందువలన ప్రభానేసును ఎవరు ఆరాధన చేయలా. ధర్మశాస్త్రం భర్త బ్రతికున్నాడు. క్రీస్తు అనే వేరే పురుషుని దగ్గరికి వెళితే వ్యభిచారం అనబడుతుంది యూదా జనం. కాబట్టి వ్యభిచారాన్ని క్రీస్తు ప్రోత్సహించాడా అని మీరు అంటారు. గ్రంథం అంగీకరించదు. వ్యభిచారాన్ని క్రీస్తు ప్రోత్సహించిన వాడు కా. దేహంలోనే వ్యభిచారం సంగతి ప్రక్కన పెట్టేసి మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం అన్న ఆయన తిరిగి ఆచరించడానికి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎలాగ అంగీకరించాడని మీరు ఆలోచన చేస్తారు. నాకు తెలియకుండా ఉంది. అందువల్ల మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోవాల్సిన విశేషమైన సమాచారం ఏమంటే ధర్మశాస్త్రము నిలిచిండగా క్రీస్తు బాబు దగ్గరికి వెళ్ళి ఎవరు ఆరాధన చేసిన మాట వాస్తవం కాదు. అది విశేషమైన సంగతి. భర్త చనిపోతే భర్త విషయమైన బాంధవ్యం నుంచి విడదీయబడింది కనుక యూదా జనాంగం వేరొక పురుషుని క్రీస్తు బాబు దగ్గరికి పోతే వ్యభిచారిణి కాకుండా పోతుంది. ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం ప్రకారం కార్యాలు జరుగుతున్నాయి, క్రీస్తు బాబు దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఆరాధన చేశారని చెప్పే మాటలు బైబిల్ అంగీకరించే మాటలు కాదు. కప్పులు అవ్వడని చెప్పొచ్చు, గ్రంథం చెప్పే మాటలు కాదు అవి. అందువల్ల దయతో మనం ఆలోచించాలి. ప్రభువైన యేసు ఆరాధింపబడలేదు. ఆరాధన అంటే అర్థం చెప్పాను, నేను మీకు నిర్వచనం చెప్పాను. దేవుని మందిరములో ప్రభువైన యేసు దేవుని మందిరంలో ఎప్పుడు ఆరాధించబడినవాడు కాదు. దేవుని మందిరంలో మహోన్నతుని ఆజ్ఞ మేరకు క్రమబద్ధమైన కార్యాలు జరిగించడం ఆరాధించడం. అది ఆరాధించబట్టే. ఆయన దండం పెట్టాడు, ఈ నమస్కారం చేశాడు, సాగిలపడ్డాడు ఆరాధనక. కాబట్టి ఆరాధన కొత్త అర్థాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. ధర్మశాస్త్రంలో
ప్రభువైన యేసు సైతం తండ్రి అయిన దేవుని ఆరాధించిన వాడు. ఆయన ఆరాధించడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేసిన వాడు ప్రభువైన యేసు. అది కార్యక్రమం జరిగింది. కాబట్టి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేసిన ప్రభువైన యేసు తనకు ఆరాధ్య దైవము తండ్రి, తన తండ్రి తన ఆరాధ్య దైవము, దేవుని కృష్ణకు ఆరాధ్య దైవము తండ్రి అయిన దేవుడు. అందుకని చెప్పండి సమరస్థితి, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధన చేస్తున్నాం. రక్షణ యూదుల్లోంచి కలుగుతున్నది అని చెప్పండి. నేను ఆరాధన చేసేవాడిని, తెలిసిన దాన్ని తండ్రి అయిన దేవుడు ఏది ఎరిగి ఆరాధన చేస్తున్నాను అని చెప్పాడు ప్రభువైన యేసు. అది జరిగిన కార్యక్రమం. కాబట్టి ధర్మశాస్త్ర కాలంలో ఏం జరిగిందంటే, దేవుడు ఒక స్థలాన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. యెహోవా మందిరంలో ఆరాధన చేయడానికి కూడి వస్తారు జనము. అందరూ ఆరాధన చేయడానికి కూడి వస్తారు. యెహోవా మందిరము యెరూషలేములో మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదు. కాబట్టి ఆరాధకులు యెరూషలేము వెళ్ళేవాడు, దానికోసం వెళ్ళేవాళ్ళు ఆరాధన చేయటానికి కార్యక్రమం. ఎక్కడంటే అక్కడ చేసేది ఆరాధన కాదు. చేసే ఆరాధన కాదు. అందువలన ఆరాధన అనే మాటకు అర్థం తెలియక తోచింది చేసి మేము ఆరాధన చేసాం అనుకున్న వాళ్ళు మోసపోయిన వాళ్ళు. నీకు తోచింది చేస్తే ఆరాధన చేసినట్టు కాదు. దాన్ని స్వేచ్ఛారాధన అన్నారు. అతి వినయాసక్తుడై దేవదూతారాధన ఇచ్చ కలిగి మనం చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. శరీరం హత్తుకొని వాడు ఎవడైనా మీ బహుమానం అపహరిస్తాడో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అది ఆరాధన కాదు, స్వేచ్ఛారాధన అంట. అది ఆరాధన, స్వేచ్ఛారాధన కూడా ఆరాధనే, తల్లక ప్రకారం దేవునికి అంగీకారమైంది కాదు. ఆరాధన దేవునికి అంగీకారం కావాలంటే స్వేచ్ఛారాధన దేవునికి అంగీకారమైన కార్యక్రమం కాదు. రెండు, తెలియబడకుండా ఎవరిని ఆరాధన చేస్తున్నావో నీకు తెలియకుండా చేసే ఆరాధన కాదు. ఆరాధనే అది దేవునికి అంగీకారమైన ఆరాధన కాదు. మూడు, వేషధారులు చేసే ఆరాధన కాదు. ఆరాధనే నీ మనసులో దేవునికి అంగీకారమైన ఆరాధన కాదు. కాబట్టి దేవుడు ఏం కోరుకున్నాడంటే యథార్థంగా ఆరాధించే ఆరాధకులు కావాలని కోరుకున్నాడు. ఆరాధకులు అనేక మంది ఉన్నారు లోకంలో, మతస్థులు అనేక మంది ఆరాధన చేసేవాడు ఉన్నారు. కానీ నేను కోరుకున్నది ఇది కాదు అని చెప్పేసి ప్రత్యేకించి దేవుడు కోరుకునే ఆరాధన యథార్థవంతులు చేసే ఆరాధన. ఆ యథార్థవంతులు అంటే తప్పు లేనివాడు, దోషం లేనివాడు, నిష్కలంకుడు చేసే ఆరాధనని కాదు దాని అర్థం. లోపభూషణమైన వాడైనా జీవితం దిద్దుకునే మనసు కలిగి ఉంటే దిద్దుబాటును ప్రేమించే వారి ఆరాధన అంగీకరించడానికి దేవుడు నిశ్చితంగా ఉన్నాడు. కాబట్టి దిద్దుబాటును ప్రేమించే మనుషులు భక్తి కలిగిన వారు చేసే ఆరాధన దేవునికి అంగీకారం. భక్తిహీనతను ఆయన అంగీకరించడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనంలో రాబడింది, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త దుర్నీతి మీదను భక్తిహీనత మీదను దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడింది. భక్తిహీనత మీద దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. భక్తిహీనతను దేవుడు అంగీకరించడు. భక్తిహీనులు చేసే ఆరాధన అంగీకారయోగ్యమైంది కాదు. భక్తిహీనుడు చేసే బోధ దేవునికి అంగీకారం కాదు. అరే నేను ఎవడ బోధ చేయమని అడిగాడు, అంతే. నేను ఎవడ బోధ చేయమన్నాడు అన్నాడు. నీ బోధ అంగీకారం కావాలంటే నువ్వు భక్తి కలిగిన వాడు ఉంటేనే కుదురుతుంది, లేకపోతే బోధ అంగీకరించడు.
కీర్తన 50వ అధ్యాయంలో 16వ వచనం ఇలా రాబడింది. కీర్తనలు 50వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్పాడు అంటే, దేవుడు భక్తిహీనతో ఇలాగ సెలవిచ్చున్నాడు, నా కట్టడలను వివరించడం నీకేం పని? అరే నీ నోట్లో ఉండే నా నిబంధన ఎందుకు ఉంటుంది? వసించడమేమి అన్నాడు. ఏ కథ ఎందుకు విమర్శించకూడదు? దిద్దుకోవటం నీకు అసహ్యం కదా, దిద్దుకోవడానికి మనసు లేనివాడు కదా. భక్తిహీనుడు దిద్దుకోవడానికి మనసు లేనివాడు. దోషం జరుగుతుంది, అర్థమైంది. దిద్దుబాటు ప్రేమించడం అనేది భక్తి, దిద్దుబాటును అసహించుకోవటం భక్తిహీనత. కాబట్టి భక్తిహీనుడు తన నోటికుండా నా వచ్చిన నా నిబంధనని పలకూడదు. భక్తిహీనుడు తన నోటికుండా నిబంధన పలకూడదు. నీ నోట నా నిబంధన వచ్చించడమేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. మాటలు వెనకతో చేస్తాం, మాటలు పట్టించుకో. దేవుని మాటలు పట్టించుకోవడం చాలా ప్రాముఖ్యంగా అవసరమంట. ఆయన మాటలు పట్టించుకుంటే మనుషుడు దేవునికి అంగీకారయోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఏదో మాట్లాడి అయిపోయిందని కార్యక్రమం కాదు. అందువల్ల ఎంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. భక్తిహీనత దేవుని సమ్మకంలో అంగీకరించబడేది కానే కాదు. భక్తిహీనత దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నా కట్టడలో వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోటికుండా పలుకుతావెందుకు? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. కాబట్టి దిద్దుబాటును అసహించుకునేవాడు గ్రంథాన్ని పలకూడదు, మాట్లాడకూడదు. పరిస్థితి ఇది. అందువల్ల దిద్దుబాటు అనే ఒక విశేషమైన సమాచారం. లోపం కనబడకపోతే దిద్దుబాటు జరగదు. కాబట్టి వాస్తవానికి ఏం జరగాలంటే లోపాన్ని లోటును చూడగలిగిన యథార్థమైన కన్నుండాలి జీవితానికి. ఇక్కడ పొరపాటు జరుగుతోంది కాబట్టి నేను దిద్దుకుంటా. దిద్దుబాటు అసహ్యం అయితే నువ్వు భక్తిహీనుడు, నువ్వు కనీసం గ్రంథం మాట్లాడకూడదు, పలకూడదు, మాట్లాడే సమాచారం పరిస్థితి అది. గ్రంథానికి సంబంధించినంత మట్టుకు దొంగను చూస్తే వంత ఎక్కిపిస్తావు, వ్యభిచారంతో సంఘటన చేస్తావు, కొన్ని సహోదరుని మీద కొండలు చెప్తుంటావు, ఒకరి సంగతిలో జరుగుతుంటావు. భక్తిహీనుడు నువ్వైపోతుంది. నువ్వు నీ నోటి కూడా నా మాటలు మాట్లాడటం ఎక్కడ హక్కు లేదని చెప్పేసి. అందువల్ల ఆరాధన అనేది ధర్మశాస్త్ర యుగంలో దేవుడు ప్రత్యేకించి చెప్పింది ఏమంటే, ఆరాధన ఇలా జరిగించాలి, ఫలానా ఎక్కడ జరగాలి, మీరు జరిగించాలి, ఇలా జరిగించాలి అని చెప్పాడు. కాబట్టి జరిగించే కార్యక్రమం తెలియజేశాడు. యెహోవా మందిరంలో ఆరాధన జరగాలి. కొత్త నిబంధన ప్రకారం యెహోవా మందిరం అంటే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘమే యెహోవా మందిరం. ఆరాధన అక్కడే క్రీస్తు సంఘమే జరిగించాలి. ఇంకెక్కడ జరిగేది ఆరాధన కాదు, ఇంకెక్కడ జరిగేది ఆరాధన కాదు, అక్కడ జరిగేది ఆరాధన. వారైనా యథార్థవంతులైతే ఆరాధన జరిగించాల్సిన అవసరం. యథార్థంగా ఆరాధన చేయాలి, ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలన్నాడు. ఆత్మతో ఆరాధన చేయటం అంటే శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా ఆరాధన చేయాలా. నేను ఫలానా కదా, నేను ఫలానా కదా, నేను ఫలానా కదా, నేను ఫలానా అయితే నీ ఆరాధన ఉందా నాకు? నువ్వు ఫలానాడు అయితే నీ ఆరాధన నాకు అవసరం లేదు. నాకు యథార్థంగా ఆరాధన చేసేవారు, ఆత్మతో ఆరాధన చేసేవాళ్ళు కావాలి. శరీరం ఆస్పదం చేసుకోకుండా ఉండేవాళ్ళు కావాలి. నీకు ఏదైనా శరీరంలో గొప్పతనం ఉంటే నీ దగ్గర పెట్టుకో, అది దాన్ని బయటపడాయి. నీ దగ్గర పెట్టుకుంటే నీకు క్షమ ఉండదు, బయటపడేయాలి దాన్ని. అందుకని చెప్పాడు అపోస్తలుడు పౌలు, నేను శరీరం ఆస్పదం చేసుకోనక
ఒకళ్ళు ఆస్పదం చేసుకోవాల్సిన నాకులాగా ఆస్పదం చేసుకోగలడు ఎవడు లేడు. 8వ దినాన్ని సున్నతి పొందాను. ఏమనుకున్నావు? నేను అబ్రహాం ఒరిజినల్ స్టాక్. ఎవడైనా అతిశయించదలుచుకుంటే నాకులాగా అతిశయించేవాడు ఎవడు లేడు. బెన్యామీన్ కొత్తగా పుట్టాను. ఇశ్రాయేల్ ఏలేవాడు నా వంశస్థుడు, నా పేరు కలిగిన వాడు ఇశ్రాయేల్ ఏలేవాడు. దాంట్లో పుట్టాను, నేను గొప్పవాడిని. నేను హెబ్రీ భాష మాట్లాడేవాడిని, ట్రాన్స్లేషన్స్ చదివేవాడిని కాదు. నాకు అవసరం, ట్రాన్స్లేషన్స్ అవసరం లేదు. వీళ్ళు ఎవరైనా హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో బైబిల్ చదివి మీకు ట్రాన్స్లేషన్ అవసరం లేకపోతే కూడా పెద్ద గొప్ప మనగడతనవేం కాదు. అది గొప్పతనమే కాదు. ఈయన బైబిల్ హెబ్రీ భాషలో చదువుతాడంటే అయితే ఏం కాల. ఈయన గ్రీకు భాగం చెందబట్టి ఏం కాల. శరీరం ఆస్పదం చేసుకుంటున్నాం దూరం కావడానికి దేవునికి, అంతకంటే జరిగే దేవుని దాంట్లో విశేషమైన సమాచారం. శరీరం ఆస్పదం చేసుకోనక దేవుని ఆత్మ వల్ల ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడేవాడే నిజంగా సొంత కలిగిన వాడు చెప్పాడు. క్రీస్తు యేసునందు అతిశయించే నీ అతిశయ కారణము క్రీస్తుని బట్టి. గలతీ 5వ అధ్యాయంలో 14 వచనంలో రాబడింది. 6:14 చెప్పండి. క్షమించిన యేసు క్రీస్తు శిలువయందు తప్ప దేని యందును అతిశయించు నాకు దూరం అవును కాక. దేని యందు అతిశయకాలం లేదు వాస్తవానికి. కృష్ణుడు నా కొరకు శిలువేయబడ్డాడు, దాని ఎందే అతిశయం. దాని తప్ప ఇంక వేరే ఎంతో అతిశయించేది నాకు దూరం అవును కాక అని చెప్పేసి పెట్టాడు. అందువలన ఏం జరగాలి అంటే శరీరం ఆస్పదం చేసుకోకుండా ఉండటం వల్ల అవసరమైన సమాచారం. పాత నిబంధన ఆరాధనలో ప్రత్యేకించి 4 సంగతులు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. యెహోవా మందిరానికి వెళ్ళారు. యెహోవా మందిరానికి వెళ్ళిన తర్వాత బలులు అర్పించే కార్యక్రమం జరిగింది. బలులు అర్పించటం, 2 బోర్లు ఊదటం, 3 వాయిద్యాలు వాయించటం, 4 కీర్తనలు పాడటం. ఎవరు చేశారు ఈ కార్యక్రమం అంతా? లేవి యాజకులు చేసిన కార్యక్రమం. వారికి దేవుడు ఈ పని అప్పగించాడు, లేవి యాజకులు చేశారు. ప్రజలు ఏం చేశారు అంటే, రాజు అంతసేపు ప్రజలు ఆరాధించుచుండరి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఏం చేయాల? దేవుని సంకల్పంతో ఏకీభవించారు. లేవీలతో కలిసి పాటలు పాడటానికి అనుమతి ఉన్నాయని గ్రంథం అనుమతించాల ప్రత్యేకించి. కావాలంటే దేవుని మందిరంలో పాటలు పాడటానికి 4,000 మంది ప్రత్యేకించి ఏర్పాటు చేయబడ్డారు. 4,000 మంది. 4,000 మందికి వాయిద్యాలు ఉన్నాయి. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయము 4-5 వచనాలు రాబడింది. మొదటి దినవృత్తాంతములు 24,000 మంది పని విచారించేవారు కానీ యెహోవా మందిరం పని విచారించేవారు కాను. 6,000 మంది అధిపతులుగా న్యాయాధిపతులుగా నియమించబడ్డారు. నియమించబడ్డది. 4,000 మంది స్తుతి చేయుటకు వాద్య విశేషాలు వాయించుటకు యెహోవాను స్తుతించేవారుగా నియమించబడ్డారు. 4,000 మంది వాద్యాలు తీసుకొని, అంత పెద్ద ఆర్కెస్ట్రా ఎవరికి ఉందో నాకు తెలియదు దేశంలో, ప్రపంచంలో. ధర్మశాస్త్రంలో మాత్రమే అంత పెద్ద ఆర్కెస్ట్రా. దేవుడు కోరుకున్నాడు అలాగా. 4,000 మంది వాయిద్యాలు తీసుకుని వాయించటానికి కోరుకున్నాడు. వాయిద్య విశేషాలు వాయించుటకు లేవీలు ఏర్పాటు చేసి ప్రత్యేకించి
ఈ రోజున మనం ఏం చేయబోతున్నామంటే, మీ టైం అయిపోయింది, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఊరకనే అయిపోతుంది మీ టైము. ఏం చేయబోతున్నామంటే, ఈ రోజున క్రైస్తవులు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ సంగతుల్లో. కొత్త నిబంధనలో వాయిద్యం ఉంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు అర్థం కాల. వాయిద్యం లేకుండా వస్తున్నారు మనుషులు. ఆరాధనకి వాయిద్యం లేకుండా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాయిద్యం లేకుండా ఎవరైనా వచ్చారా ఆరాధన చేయడానికి? నమ్మకం చూస్తున్నారు. వచ్చారా లేదా మీకు తెలియాలి, మీకే తెలియాలా వచ్చారా లేదా. చెప్పిన వాయిద్యం మాత్రం వాయించలేళ్ళు. కాకపోతే నేను డోలకు కొడతాను, డమ్ము కొడతాను, కొడతాను, ఇది కొడతాను, అది కొడతాను అంటుంటారు. కానీ నేను చెప్పిన వాయిద్యం తీసుకురాడు. ఏం ఆరాధి కూడా నాకు తెలియదా. వాయిద్యం వాయించకుండా వాయిద్య ఆరాధన లేదు కొత్త నిబంధనలో. కొత్త నిబంధనలో వాయిద్యం వాయించకుండా ఆరాధన లేదు. ఏ వాయిద్యం అంటే ఇది గ్రంథంలో రాబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో రాబడింది. ఒకనొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ పాటలతోనూ అది ఎక్కడ హృదయంలో పాడుచు కీర్తించుచు ఎల్లప్పుడు కృతజ్ఞత చెల్లించుడి. వాయిద్యం తీసుకొచ్చి పాట పాడు. ఏ వాయిద్యం తీసుకొచ్చేస్తాం? హృదయం అనే వాయిద్యం తీసుకురావాలి. హృదయం లేకుండా పాడేవాడు పదవులతో కనపరిచేవాడే. హృదయం దూరంగా ఉంటుంది. హృదయంలో పాడుచు ప్రభువుని గురించి పాడుచు గానం చేస్తూ హృదయం అనే వాయిద్యాన్ని మీటమని చెప్పాడు ప్రత్యేకించి. అక్కడున్న గ్రీకు రూపంలో ఏముంటుందంటే మీటుతూ అన్నాడు ప్రత్యేకించి. ఏది మీటేదేంటి? హృదయపు వీడ మీటాలా, హృదయపు వీడ మీటాలా. హృదయం లేకుండా పాడకూడదు. ఆరాధన చేసేవాళ్ళు హృదయం లేకుండా పాటలు పాడకూడదు. ఆరాధనే హృదయంలో పాడుచు గానం చేయి చూపించే. హృదయం లేకుండా ఎన్నిసార్లు పాడావు? ఎవరి కాళ్ళు నేను నాకు సంబంధం లేదు. హృదయం లేకుండా ఎన్నిసార్లు పాడాం? ఆ రోజున ఆరాధన చేసామా? కాబట్టి దేవుడు ఆజ్ఞాపించాడు ప్రత్యేకించి, నీ హృదయం వీడ మీటు. హృదయంలో పాడుచు గానము చేయొచ్చు. హృదయం వీడ పెట్టాల్సిన అవసరం ఉంది. భౌతికమైన వాయిద్యాలు ఏవి అంగీకరించలేదు. యాజక ధర్మం మార్చాడు కాబట్టి, యాజకులు మార్చాడు కాబట్టి యాజక ధర్మాన్ని కూడా మార్చేశాడు. యాజక ధర్మం ప్రకారం పాత నిబంధనలో వాయిద్యాలు వాయించడం అనే కార్యక్రమం బోర్ల వదిలిన వారి పని. కానీ యాజక ధర్మం మార్చిన తర్వాత హృదయంలో మీటుచు పాడుచు, హృదయంలో మీటాల్సిన కార్యక్రమం ఇది. దేవుని సేవార్థమైన వీణులు కలిగిన వారు వీళ్ళు. దేవుని సేవార్థమైన వీణులు హృదయాలు. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు రాబడి చదువుతాం. ప్రకటన 14 మొదటి 2 వచనాలు. ఇదిగో సియోను పర్వతం మీద నిలబడిందని కృష్ణ సంఘంలో నిలబడింది గొర్రెపిల్ల యజమాని. సియోను పర్వతం మీద నిలబడి ఉంటాడు. ఆయనకైనా సొంతగాడు. తండ్రి నామమును నొసడి యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఉండేది.
ఎవరున్నారు? కృష్ణబాబు సంఘం ఉన్నారు కృష్ణబాబుతో పాటు. ధ్వనితోను గురుము ధ్వనితోను సమానమైన ఓ శబ్దం పరలోకం నుండి రాగా వింటిని. నేను విన్న శబ్దము వీణలు వాయించుతున్న వైణికుల నాదమును పోలినది. వీణలు వాయించితే ఎంత వినసొంపుగా ఉంటుందో, ఆ వినసొంపుతో కలిగిన రూపంలో దేవునికి స్తుత్యాగం చేశారు జనం. చదువుతాం, అది మనం వీణలు వాయించడమా కాదు. వారు సింహాసనం ఎదుటను, 4 జీవులు ఎదుటను, పెద్దలు ఎదుట ఒక కీర్తన పాడారు. కొనబడిన కృష్ణబాబు సంఘం, అది కృష్ణబాబు సంఘం. భూమి మీద భూలోకం నుంచి కొనబడ్డవారు క్రీస్తు సంఘాన్ని అన్నాడు ప్రభు యేసు. రక్తంతో కొన్నది కృష్ణబాబు సంఘం. ఆ 140,000 మంది సింబల్ అది క్రీస్తు సంఘానికి. భూమి మీద ఉన్న కృష్ణబాబు సంఘానికి సింబల్ 144,000 అని చెప్పేసి ప్రత్యేక సమాచారం. ఆ 144,000 మంది కృష్ణబాబు సంఘము, భూమి మీద ఉన్న కృష్ణబాబు సంఘము ఏం చేశారు? కీర్తన పాడారంట. కీర్తన పాడితే ఎలాగుంది? ఉరుము లాంటి గంభీరమైన స్వరంతో జల ప్రళయంలో ప్రవహించి జలముల చదివేసే మాటలు పైన ముందు ఇంకొక వచ్చిన చదివినాయన. అది సంగతి. విస్తారమైన జలముల ధ్వనితో శబ్దంతోనూ సమానమైన శబ్దం పరలోకం నుంచి వచ్చింది. ఈ శబ్దం ఏ శబ్దం? ఇది వీణలు వాయించుతున్న వైణికుల నాదమును పోలినది. వీణలు వాయించుకున్న నాదం కాదది, దాన్ని పోలి ఉంది. ఎలాగుంది అంటే గురుము లాంటి గంభీరంగాను, జల ప్రవాహంలో దొలమలే లయబద్ధంగాను, వీణలు వాయించుతున్న వైణికుల నాదం లాగా వినసొంపుగాను, శ్రవ్యగానంగాను ఉండిపోయింది పాడే పాట. జరిగిన కార్యక్రమం అది. ఎలాగ పాడటానికే మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము కూడా పాడేసాం పాటలు పాడేసాం. నీకు 3 రకాలైన, నువ్వు పాడితే 3 రకాలైన పోలికలు చెప్పాడు ప్రత్యేకించి. గంభీరంగా, ఉరుము వంటి గంభీరమైన శబ్దంగా. 2 జల ప్రవాహముల దొరిలాగా లయబద్ధంగా. 3 వీణులు వాయించున్న వైణికుల నాదంలాగా ఉంది పాడబడితే. అలా పాడమన్నాడు ప్రత్యేకించి. ఎప్పుడు జరుగుతుంది అది? హృదయంలో పాడితే గానం చేసి జరిగే కార్యక్రమం. 15వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 2వ వచనం నుండి రాబడింది చదువుతాం. ఒకటి నేను చూచితిని, ప్రతిమకును లోబడక అని దేవుని వీడరు. ఇప్పుడు హృదయాలు దేవుని వీడరు. 3 దేవుని హృదయం వేడిలు కలవారై చూచితిని. ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, నీవు మాత్రం పవిత్రుడు. అవుడు కనుక మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. విమోచన గానం పాడుతున్నారు, విమోచన గానం చేస్తున్నారు. కాబట్టి పాటలు పట్టడం కాదు, హృదయంలో మీటుతూ జరిగే కార్యక్రమం. ఆరాధనకు సంబంధించింది. నీ హృదయపు వీణే తీసుకురాకుండా వచ్చావనుకో, నువ్వు చేసేది ఆరాధన కాదు. అదే దాన్ని మర్చిపోయి వచ్చానండి,
అవి పనికిరావండి ఇక్కడ మర్చిపోయిస్తే ఖచ్చితంగా తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి? ఆరాధనకి హృదయం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి. హృదయం తీసుకొచ్చి పెట్టి దాన్ని వీణను మీటాలే అవసరం సమాచారం. మీ హృదయంలో పాడుచు కీర్తించు. అందువలన ఆరాధన అంటే ఏదో అది పాట పాడదాం బ్రదరు కాదు. గుర్తుపెట్టుకో, వీణలు మీటకుండా, హృదయపు వీణలు దేవుడి సముఖంలో మీటకుండా పాడే పాట ఆరాధన కాదు. ఈ రూపంగా ఆలోచన చేస్తే నిజంగా మనం చేసేది ఆరాధనైనా అనిపిస్తుంది. ఇక మీదట మిమ్మల్ని అలాగ అనిపించడానికి ఉద్దేశించట్లేదు నేను. దిద్దుబాటును ప్రేమించండి. యథార్థవంతుడు దిద్దుకుంటారు, లోపాలను గుర్తించి సరి చేసుకుంటారు, దేవుని సన్నిధిలో అంగీకారయోగ్యంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తారు యథార్థవంతుడు. ఇది జరగాల్సిన కార్యక్రమం. పాట వాయిద్యాలు తీసేశాడు, కానీ అసలు వాద్యం పెట్టాడు. అసలు వాద్యం మీద తెలిసిన నీ హృదయపు వీణే దేవుడి సముఖంలో మెట్టుబట్టడం అవసరం. ఈ ప్రజలు తమ పెదవులతో కనపడుతూ వారు హృదయం దూరంగా ఉంది అన్నాడు. అది దూరంగా ఉండి చేసే పెదవులతో చేసే కార్యక్రమం ఆరాధన అంగీకారయోగ్యమైంది కాదు. పరిస్థితి అది. అందువల్ల దయతోనే మనం ఆలకించండి. ప్రార్థన ధూపం వేయడానికి పాత నిబంధనలో ప్రార్థన చేస్తే, మనం ప్రస్తుతం ప్రార్థన చేస్తే పాత నిబంధనలో ధూపం వేసిన దానికి సమానం. 141వ కీర్తన 2వ వచనం రాబడింది. 141వ కీర్తన 2వ వచనంలో ఏమంటున్నాడంటే, మా ప్రార్థన ధూపం వలెను, చేతులు సాయంకాలపు నైవేద్యములను నీ దృష్టికి అంగీకారం అవ్వకుండా కాక. నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి అంగీకారంగా ఉండాలి. ప్రార్థన చేస్తే దేవునికి అంగీకారం ఉండాలి. దేవునికి అంగీకారంగా నీ ప్రార్థన ఉండాలి అంటే షరతులున్నాయి దాన్ని ప్రత్యేకించి. ఆరాధనలో ప్రార్థన ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు ఈ జనము వారి తమ ఇష్టాన్ని నీ చేతికి అప్పగించేసి వచ్చే కూర్చున్నారు. వారిని ఆరాధన నడిపించాలని ప్రార్థన చేయడం ప్రారంభించావు. ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు ఏం చేయాలి? వారి మనసులను ఆరాధన చేసే స్థితిలోనికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ప్రార్థన చేసే మనిషికి బాధ్యత అది. కాబట్టి ప్రార్థన ఎవరు చేయాలి అని చెప్పాడు కదా. ఎవరు చేయాలంటే 1 తిమోతి 2వ అధ్యాయంలో 8వ వచనం రాబడింది. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. కావున ప్రతి స్థలం అందును అది కండిషన్ పెట్టాడు. ముందుగా ప్రార్థన చేయటం అంటే ప్రార్థన చేయటం కాదు. నువ్వు పురుషుడు అయి ఉండాలి, కోపం లేని పురుషుడు అయి ఉండాలి, అనుమానం లేని పురుషుడు అయి ఉండాలి, దోషభరితమైన జీవితం లేని పురుషుడై ఉండాలి. 3 ప్రత్యేకమైన షరతులు. ప్రార్థన చేయటం అంటే ఆలోచన చేయి. ఈ ధూపం వేసినట్టు ప్రార్థన చేయటం. మా ప్రార్థన ధూపం వలన. ధూపం అంటే ఎవడంటే వాడు వేయటానికి ఉండదు. ధూపం వేయటానికి మనకు తెలిసినట్టుగా చెప్పాను గతంలో మీకు. రాజుగారు వచ్చాడు, ఉజ్జియా ధూపం వేయడానికి వచ్చాడు. నేరుగా దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. ధూపం వేది చేత పట్టుకున్నాడు. సువర్ణం సువర్ణం తీసుకుని దాని మీద వేస్తే పొగ అద్భుతంగా కరుణాపీఠానికి కమ్ముకున్నట్టు లేచిపోతుంది. ఆ పని చేయడానికి వచ్చాడు. అతడు చేయొచ్చునా? చేయకూడదు. కాబట్టి ఎవడంటే వాడు ప్రార్థన చేసిన ఆరాధనలో ఎవడంటే ప్రార్థన చేయొచ్చునా? దేవునికి అంగీకారం అయితే ఆరాధన ఎవడంటే ప్రార్థన చేయడానికి ఉండదు.
ముందు నీవు కోపం లేనివాడు, అనుమానం లేనివాడు, అపవిత్రమైన జీవితం లేనివాడు పోయి ప్రార్థన చేయాలి. అపవిత్రమైన జీవితం జీవించుతూ ప్రార్థన చేసి ఎక్కడ పోతుంది ప్రార్థన అని చెప్పేసాడు ప్రత్యేకించి. నాకు ఛాన్స్ ఇవ్వలేదు బ్రదరు, నాకు ఛాన్స్ ఇస్తే భలే చేసేవాడిని. అవును, భలే చేసేవాడు, నీకు ఛాన్స్ ఇవ్వలేదు, అదే వచ్చిన వాడు. ఒక ఆయన నా మీద అడిగెళ్ళాడు, ఛాన్స్ ఇవ్వలేదని, ప్రార్థన చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదని. నేను ఇంత దూరం నుంచి వస్తే నాకు ప్రార్థన చేయడానికి కూడా మధ్య ఛాన్స్ ఇవ్వలేదని అడిగెళ్ళిపోయాడు. నేను బాధపడ్డాను. దేవుని కండిషన్ కావాలని జాగ్రత్తగా ఆలోచించాను. ప్రార్థన చేసేవాడు ధూపం వేసేవాడు. ధూపం వేసేదానికి ఏం చేయాలంటే చెప్పాడు, అక్కడ ధూపం వేసే పరిస్థితి వేరే, ఇక్కడ ధూపం వేసే పరిస్థితి వేరే. ఇది ప్రార్థన ధూపం వేయడం, ధూపం వల్లే. ఏం చేయాలంటే కోపం లేనివాడు ఇంటికాడ కీసులు ఆడుకొని బయటకు వచ్చి ఆరాధనకు వచ్చి కూర్చున్నాడు. ప్రార్థన చేయమని అడిగాడు, ప్రార్థన చేశాడు. వేస్ట్ అయిపోయింది ఆరాధన. ఇంటికాడ కీసులు ఆడుకొని వచ్చి కూర్చున్నావు, కోపంతో వచ్చి కూర్చున్నావు, సమాధానం అక్కడ వచ్చి కూర్చున్నావు. నీ భార్యతో నీకు ప్రార్థన చేయొచ్చునా? ఆరాధనలో ప్రార్థన చేయొచ్చునా? కోపమును సంశయం లేనివాడై పవిత్రమైన చేతులెత్తి, పవిత్రమైన చేతులు ఎత్తడానికి జీవితం పవిత్రమై ఉండాలి. చేతులు పవిత్రంగా ఉండటానికి పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నా. నీకు ఛాన్సులు కాదు ఇవి, ఛాన్సులు ఇవ్వటం కాదు, 10 మందిలో కనపడడానికి ఛాన్సులు ఇచ్చే పరిస్థితి కాదు ఇది. ఆరాధన కోరేది ఇది పరలోకమందు దేవుడు. అందువల్ల ఆరాధనలో చాలా రకాలైన మార్పులు జరగాల్సిన అవసరం ఉంటుంది. తీక్షణంగా ఆలోచించేద్దాం. మన ఆరాధన ఎంతవరకు ఇంతకాలంగా చేసిన ఆరాధన దేవునికి ఎంతవరకు అంగీకారయోగ్యంగా ఉందో ఆలోచన కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యంగా అవసరం ఉంటుంది. ప్రక్కన ఇంటి వాడి మీద కోపం వచ్చింది, వచ్చి కూర్చున్నావు. ఒక రోజున జరిగిన కార్యక్రమం భయంకరమైన ఘోరమైన పనికి పనిచేసాడు మనిషి. భార్య భర్తలు తగాదాడుకున్నారంట, కేసులు ఆడుకుని ఎందుకంటే తెలియదు. మొత్తానికి మంచి దిండు తీసుకున్నాడు, దిండు తీసి ఎత్తిని పెట్టుకొని పెట్టాడు. ఎంతలావు బండు ఉంది, బండు చేసుకుని దిండు మీద కొట్టాడు. బయటికి ఏం కనపడలా, లోనంతా అయిపోయింది. అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది. ఈయన ఆరాధనకు వచ్చాడు, ఆరాధన చేయడానికి, కార్యక్రమం నడిపించడానికి. ఆరాధన కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నా. అది దేవుడి సముఖంలో ధూపం వేయటం. ఆరాధనలో ధూపం వేయటం అనేది ఒక కార్యక్రమం. అది ప్రార్థన రూపంలో దేవుని సముఖాన్ని కాదు, ధూపం ఉండిపోతుంది. అందువలన నాకు ఛాన్స్ ఇచ్చారు అనుకో, నేనేం చెప్తాను, సారీ బ్రదరు, నన్ను క్షమించండి అని వదిలిపెట్టి పక్కన తప్పుకుంటా. ఏదైనా జరిగితే పక్కన తప్పుకుంటా. ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టపడను నేను. తక్కిన వాళ్ళ ఆరాధన పాడైపోతుంది. దాంతో ఆలోచించడం చాలా ప్రాముఖ్యంగా అవసరం పడింది. దేవునికి ఆరాధన అంటే ఏంటి నీ ఉద్దేశంలో? ఇది బుజ్జి యొక్క ఏర్పాటు కాదు. పరలోకమందు దేవుడు అని సముఖంలో ఆరాధన పొందే పరిశుద్ధ దేవుడు. యథార్థవంతులైన ఆరాధన కోరుకుంటూ తను ఆరాధించే వాళ్ళు ఎలాంటి వారు కావాలని తండ్రి కోరుకొని ఇష్టంలో మెసేజ్ క్రీస్తు ద్వారా పంపించిన తర్వాత దాన్ని గౌరవించవలసిన పరిస్థితి ఉంది ఆరాధకులకు. తిరిగి వస్తాను, మీ టైం అయిపోయింది.